అమ్మవారికి ఇలా అలంకరించుకొని మనం బోనం తీసుకుపోవడం జరుగుద్ది. ఈ బోనంలో వచ్చేసి నేను పొంగలన్నం పెడతాను. పొంగలన్నము ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి మా అమ్మ, నాన్న గాని, మా అమ్మమ్మలు, మా తాతయ్యలు కానీ, మా మేనమామలు అందరూ పొంగలన్నం పెట్టేవాళ్ళు. పొంగలన్నము పైన చింతపులుసు లేదు అంటే శాఖ పోయడానికి పెరుగు కానీ ఏసేవాళ్ళు. సో, ఒకప్పుడు మేము మట్టి కుండలో ఈ బోనం చేసేవాళ్ళము. మట్టి కుండ అలంకరించి బొట్లు పెట్టుకొని, సో, వేప మండలు పెట్టుకొని, పైన గండ దీపం పెట్టుకొని మేము అమ్మవారికి ఎక్కిచ్చేవాళ్ళము. సో, ఇప్పుడు జనరేషన్ మారిపోయింది గాబటికి బిజీ అయిన లైఫ్‌లో ఉంటాము. సో, అందరికీ మట్టి కుండల బోనం చేయటం గూడా రాదు. కుండ అలంకరణ చేయటం గూడా రాదు కాబట్టికి స్తోమత కలిగింది నాకు. గత 4 సంవత్సరాల నుంచి నేను వెండి బోనం చేయించుకోవడం జరిగింది అమ్మకి. ఎందుకంటే మట్టి కుండలో బోనం ఎక్కిస్తే చాలా మంచిది కాదనట్లేదు. కానీ అమ్మవారికి బోనం ఎక్కించినంక ఆ కుండలో తర్వాతకి పడేయటం జరుగుతుంది. వాటర్‌లోనో అక్కడిక్కడో పడేయటం జరుగుతుంది. బోనం పెట్టిన సారి ప్రతి ఒక్కసారి కుండలు తీసుకొచ్చి వేస్ట్ చేసడం ఎందుకు అనిపిచ్చేసి, అమ్మవారికి ఇంత చేస్తున్నాను గాబట్టికి ఆమె కోసం నేను ఏదైనా ఒక వస్తువు కొనిపెట్టుకుంటే బావుంటది అని చెప్పేసి